జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని బెల్ట్ దందా జోరుగా సాగుతుంది. వైన్ షాప్ నిర్వాహకులు ఇష్టం రీతిగా సిండికేట్ గా మారి మద్యాన్ని బయటకు అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సిండికేట్ గా మారి మద్యాన్ని గ్రామాలలో బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. మండలంలో ఇష్టారాజ్యంగా బెల్ట్ దందా సాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే చిట్యాల, టేకుమట్ల ప్రాంతాల్లో వైన్ షాపులు ఉండడంతో వాహన పార్కింగ్ కు ఇబ్బంది రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో మద్యం సిండికేట్ దందాను అరికట్టాలి, అదేవిధంగా మద్యం జీరో దందాను కూడా అరికట్టాలని ఈ అధికారులకు విన్నవిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా రేగొండ మండలం జరుగుతున్న మద్యం దందా గురించి అనేక సార్లు ఎక్సైజ్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్లకు వినతులు ఇచ్చినప్పటికి కూడా, కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఇంతవరకు అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. యథావిధిగా ఇలాగనే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పేరుకు ఏదో మేము వాళ్ళకు విజ్ఞప్తి చేసినప్పుడు వచ్చి చూసిపోవడం తప్ప వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ మద్యం సిండికేట్ దందా యజమానులకు వాళ్ళు ఆసరగా ఉంటూ, అండగా ఉంటూ నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎక్సైజ్ అధికారులు కూడా మామూలు మత్తులో తూగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మద్యం దందా, జీరో దందా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ రేటుకు అమ్ముతూ పేద ప్రజలను చిల్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే రేగొండ మండల కేంద్రంలో ఊరి మధ్యలోనే వైన్ షాప్ రోడ్డు పక్కన ఉంది. దీన్ని తొలగించాలని అనేక సార్లు చెప్పినాం. ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవో ప్రకారం రోడ్డుకు ఇరువైపులా వైన్ షాపులు ఉండొద్దు, ఊరికి ఆవల కిలోమీటర్ దూరంలో ఉండాలని అక్కడ ఆ జీవోలో ఉన్నప్పటికీ కూడా ఆదేశాలు బేఖదరు చేస్తూ రేగొండ మండల కేంద్రంలో ఎవరు ఏమి చేయలేదన్న విధంగా యథేచ్ఛగా ఈ వైన్ షాపులు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈ వైన్ షాపులను అధికారులు వెంటనే విచారణ చేసి ఈ వైన్ షాపులు ఇక్కడ నుండి ఊరవతలకి తొలగించాలి. అదేవిధంగా చూసుకుంటే ఈ మద్యం జీరో దందా పైన విచారణ చేపట్టి వీళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని కూడా మేము అధికారులను విన్నవిస్తున్నాం. లేని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం. రేగొండ మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి మద్యం సిండికేట్ దందాను అరికట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రేగొండ మండలానికి 3 వైన్ షాపులు మంజూరైనప్పటికీ ఈ ఒకటే వైన్ షాప్ మాత్రం రోడ్డు మీద రిటైల్గా అమ్ముకోవడం, మిగతా 2 వైన్ షాపులు మాత్రం గ్రామాలలో బెల్ట్ షాపులకు సప్లై చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి కేంద్రాలుగా ఉన్నాయి. ఈ యొక్క వైన్ షాపులు అనేటువంటిది ఏంటంటే ఇవాళ ఎంఆర్పి రేట్లకు మించి అధిక ధరలకు మద్యాన్ని విక్రయించడం, ఇవాళ ఇక్కడి నుంచి బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నటువంటి గ్రామాల్లో బెల్ట్ షాపుల యజమానులు ఏంటంటే ఇక్కడికంటే ఎక్కువ రెట్టింపు స్థాయిలో మద్యాన్ని అమ్మడం అనేది జరుగుతుంది. ఈ పేరుతో ఎవరైతే మద్యం సేవించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులు అనేటువంటిది ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఒకవైపు ఎంఆర్పి రేట్లకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలని చెప్పి జీవో ఇష్యూ చేస్తే దానికి ధిక్కరించి వాళ్ళ రేగొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్స్లు వ్యవహరిస్తున్నాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఏదైతే సిండికేట్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ రకంగా ఇవాళ అక్కడ దొరకనటువంటి బ్రాండ్లు బీర్లు ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఇవాళ అక్కడ సప్లై లేకుండానే కృత్రిమ కొరతను సృష్టించి కేవలం బెల్ట్ షాప్లకు సప్లై చేయడానికి మాత్రమే ఇక్కడ బీర్లను అనేటువంటిది అమ్మకాలు చేపడుతున్నారు. ఒకటే ప్రభుత్వాన్ని కానీ ఎక్సైజ్ అధికారులకు కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ చాలాసార్లు ఫోన్ల ద్వారా వాళ్ళకు ఫోన్ల ద్వారా వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాం. కనీసం రేగొండ మండలం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ రేగొండ మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో మద్యం ఏర్లై పారుతూ ఉన్నది. చాలామంది తమ జీవితాలను చివరి దాకా కొనసాగించే మధ్యలోనే మద్యానికి బానిసలై చనిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కేవలం మీకు డబ్బులే కావాలి తప్పితే ప్రజల ప్రాణాలు అవసరం లేదని చెప్పి మేము ఎక్సైజ్ అధికారులను అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఇవాళ మనం చూస్తే ఏంటంటే ఈ యొక్క వైన్ షాప్ అనేటువంటి కనీసం పోలీసు స్టేషన్కు కూతవేడి దూరం ఉన్నది, ఒక పక్కన రోడ్డు మధ్యలో ఉన్నది. ఇవాళ రోడ్డు పైన నిత్యం వాహనాలు కావచ్చు, ప్రజలు కావచ్చు రాకపోకలు జరుగుతాయి. ఈ కేంద్రం నుంచి వెళ్ళి ఇవాళ చిట్టాల కానీ, నైన్పాడకు కానీ, అదేవిధంగా టేక్మట్ల ఇట్లాంటి మండల కేంద్రాలకు ఇవాళ రవాణా జరిగేటువంటి ప్రాంతము. అదేవిధంగా రేగొండ మండలంలో ప్రధానమైనటువంటి గ్రామాలకు వెళ్ళేటువంటి ఈ రహదారి మీద మద్యం వైన్ షాప్ అనేటువంటిది ఉండడం వల్ల ఏంటంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇవాళ ప్రజలు ఎటానే పోని, ప్రజల ప్రాణాలు ఏమైనా కానీ అని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉన్నదా? మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ రోడ్డు మీద నడుస్తున్నటువంటి వైన్ షాపుని ఇక్కడి నుంచి తొలగించాలి. ఇవాళ సిండికేట్గా ఏర్పడినటువంటి ఏదైతే మద్యం వైన్ షాపులు ఉన్నాయో ఆ వైన్ షాపుల యజమానుల మీద చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేయాలి, వాళ్ళ మీద ఫైన్ వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం.
గ్రామాలలో బెల్ట్ షాపుల వల్ల ప్రజల యొక్క జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. ప్రజల జీవితాలలో ఇవాళ చీకటి నిండిపోతూ ఉన్నది. మీరు దయచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిరు. దానికి అనుగుణంగానే ఇవాళ మొదటగా ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గంలో రేగొండను ఒక ఆదర్శవంతమైనటువంటి మండలంగా తీర్చిదిద్దాలంటే ఇవాళ మండలంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఏవైతున్నాయో వాటిని కట్టడి చేసేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి తోడ్పాటు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.